హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఒక వ్యక్తి కలగన్నాడు. ఒక అందమైన ద్వీపంలో ఎన్నో బంగారు గనులు, తన చుట్టూ ఎంతో డబ్బు, మధ్యలో ఒక బంగారు సింహాసనంపై కూర్చున్నట్టు ఏదో మాట్లాడుతున్నాడు. మెల్లిగా లేచి అడుగులు వేస్తుంటే కాళ్ళు భూమికి ఆనినట్టు అనిపించలేదు. ఒక ప్రక్క ఉన్న మెట్లు ఎక్కుతుండగా ఒక మెట్టు స్లిప్ అయ్యాడు. దడేల్మని పడగానే ఒక్కసారిగా మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే తన ఇంట్లో బెడ్డుపై నుంచి కింద పడి ఉన్నాడు. మరి అతని కల నిజమా? ఎస్, అతని కల నిజమే. ఎందుకంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు, కొన్ని విషయాలు ఇతరులు సంపాద చూసినప్పుడు అలాంటి ఉన్నతమైన స్థితి అతని మనోఫలకం పైన ముద్రితమయ్యింది. తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. అది మాత్రం అలాగే ఉంది. అంతరంగంలోని ముద్రితమైన విషయం కళ రూపంలో బయటపడింది. మీ ఇన్నర్ మైండ్లో డబ్బు సంపాదన మాత్రమే ముద్ర వేసుకోండి. అది కళారూపంలో కాకుండా నిజంగా నిజం అవుతుంది. మీరు పదే పదే ఆలోచించినప్పుడు మీ కలల్ని కలగానే మిగిలిపోకుండా ఒక్కసారి వాటిని ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎందుకు మీకు అలా కలలు పడ్డాయి? ఎక్కడో మీ మనస్సు పోరల్లో అలా దాగి ఉన్నాయి. అవి ఇప్పటివి కావు. గత జన్మల నుండి అంతర్గతంగా దాగి ఉన్నాయి. ఇవి ఇప్పటివి కావు. గత జన్మల నుండి అంతర్గతంగా ఉన్నవి కళ రూపంలో బయటపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ధనం సంపద కొరకు మళ్ళీ అన్వేషించండి. మీ అంతరంగంలోని అవి ఇప్పుడు ఖచ్చితంగా నిజమవుతాయి. మీకు ఏదైనా కోరికలు కావాలి, లేదా కల గనడానికి మీరు లేదా ఒక మూవీ చూసినప్పుడు మీకు అదే విధంగా ఉండాలి అని ఒక మైండ్ నుంచి ఒక థాట్ వస్తుంది. అప్పుడు మీరు ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది. కలగంటుంటే కలగన్నంతసేపు బాగుంటుంది. తర్వాత బయటికి వచ్చాక మళ్ళీ రొటీన్ లైఫ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మీరు లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటారో మళ్ళీ మళ్ళీ ఒక ఇమాజినేషన్ చేసుకోవాలి, కలగన్నాలి. ఒక థియేటర్లో మూవీ చూస్తుండగా మీకు ఏదో ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ మూవీలాగే మీరు కూడా ఉండాలి, లేదా మీరు కూడా హీరోలాగా ఉండాలి అనే ఒక థాట్స్ అనే వస్తుంటుంది. సో అలా ఉండాలి అంటే మీరు దాని గురించి ఆలోచించాలి, దానికి పట్టుకోవాలి. ఏదో ఒక గంట సేపు విని తర్వాత వదిలేసామని కాకుండా దానికి పట్టుకున్నారంటే అది ఖచ్చితంగా అవుతుంది. అది ఏ విషయమైనా సరే. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.